ఎందుకని నీ కుటుంబంలో శ్రమలు ఎక్కువైతున్నాయి? నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎందుకని ఎక్కువైతున్నాయి? కారణం ఏంటంటే మొరపెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు మొరపెట్టుతుంది ఎవరితో తెలుసా? లోకస్తులతో మొరపెడుతున్నావు. నీ కష్టం వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకుంటున్నావు తెలుసా? నీ తల్లితో చెప్పుకుంటున్నావు, నీ అన్నతో చెప్పుకుంటున్నావు, నీ తోబుట్టులతో చెప్పుకుంటున్నావు, నీ అక్కతోనో నీ చెల్లితోనో చెప్పుకుంటున్నావు, నీ స్నేహితురాలతో చెప్పుకుంటున్నావు, నీ స్నేహితుడితో చెప్పుకుంటున్నావు, నీ ఆప్తుడితో చెప్పుకుంటున్నావు, నువ్వు నమ్ముకున్న వానితో చెప్పుకుంటున్నావు. కానీ ఒకసారి దేవునితో చెప్పడం ప్రారంభించు బిడ్డలారా. దేవునితో చెప్పడం ప్రారంభించు. దేవునితో చెప్తే కనుక దేవుడు నీ మొర తప్పకుండా వింటాడు బిడ్డలారా. ఇజ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నప్పుడు దేవుడు చూచిన దేవుడు, విన్న దేవుడు, వెట్టి చాకు నుంచి విడిపించిన దేవుడు. హిజ్కియా మరణాపాయంలో ఉన్నప్పుడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు మొరపెట్టినటువంటి విధానమును దేవునికి జ్ఞాపకం చేసినప్పుడు గమనించండి. యెషయా